బెంగళూరులో ఈ మధ్య జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోమేష్ ఇంట్లో ఉన్న సోఫాని ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టాడు. నేను కొంటాను, ఆన్లైన్ లో పేమెంట్ చేస్తాను అని ఒక మెసేజ్ వచ్చింది. బేరం లేకుండా ఎక్కువ డబ్బులకు సోఫా కొనేస్తున్నాడు ఆయన. సోమేష్ ఖుష్. ముందు సోమేష్ ని ఒక 5 రూపాయలు పంపమన్నాడు ఆయన యూపీఐ లో కన్ఫర్మేషన్ కి. సోమేష్ యూపీఐ చేశాడు. తర్వాత ఏం చేశాడు, ఏదో పేమెంట్ ఇబ్బంది వచ్చింది, మీకు యూపీఐ లింక్ పెడతాను, ఓటీపీ వస్తుంది, అది నాకు చెప్పండి అన్నాడా అపరిచితుడు. ఎక్కువ ధరకి సోఫా అమ్మేయాలి కదా, తొందర. తన మొబైల్ కి వచ్చిన యూపీఐ లింక్ ని క్లిక్ చేసి వచ్చిన ఓటీపీని చెప్పేశాడు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంతే, క్షణాల్లో 65 లక్షలు మాయం. ఏం జరిగిందో తెలిసే లోపే పాపం అయిపోయింది, ఖేల్ ఖతం. ఏంటండి, చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఇలా ట్రాప్ లో పడిపోతే సమాజంలో మిగతా వాళ్ల సంగతేంటి? తెలివైన వాళ్ళు దీన్ని మోసం అని పసిగట్టి తప్పించుకుంటారు, మిగతా వాళ్ళు నెత్తిన గుడ్డేసుకుంటారు. అసలు ఇలా